నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. ప్రేక్షకులు అడిగినటువంటి జాతక సందేహాలకి ఈరోజు ఎపిసోడ్లో వాటి గురించి చర్చించుకుంటున్నామండి. నేను వీడియో చేసే టైంకి ఎవరైతే సందేహాలు అడిగారో వారి మాత్రమే ఈ వీడియోలో వస్తాయండి. ఇంకా ఎవరైనా సందేహాలు అడగాలి అని అనుకున్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి మీరు వాట్సాప్ రూపంలో మీ యొక్క సందేహాలు తెలియజేసి కన్సల్టెన్సీ రూపంలో మాత్రమే మీరు ఆ సందేహాలని నివృత్తి చేయగలుగుతారు. ఇది సంక్రాంతి సందర్భంగా 2 వీడియోల్ని నేను చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ ఒక వీడియో నేను ఆదివారం ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియో బుధవారం వస్తుంది. దీని తర్వాత ఈ వీడియోలు రావండి. ఇంకా వేరే వాటి గురించి మనము చర్చించుకుంటాం. సో వారి యొక్క సందేహాలు ఏంటి అన్నది ఒకసారి తెలియజేసుకుందాం. లెట్స్ స్టార్ట్. వీరు 19th జూన్ 1996 పుట్టారు. మధ్యాహ్నం 1:30కి అండి, కరీంనగర్లో పుట్టారు. వీరు అడుగుతుంది జాబ్ అండ్ క్యారియర్. వీరి యొక్క డేటా ఇచ్చిన ప్రకారంగా వీరికి కన్యా లగ్నం వచ్చిందండి. సో ఎవరికైనా సరే ఫస్ట్ దశానుకూలత ఏ విధంగా ఉంది అన్నది చూడాలి. వీరు శని మహాదశలో పుట్టడం జరిగింది. అంటే చిన్నప్పుడే శుభగ్రహాల యొక్క దశలు అయిపోతూ ఉన్నాయి. సో శని 86లో స్టార్ట్ అయింది కాబట్టి ఒక 55% ఉంటుంది. సో శని యొక్క బలం కూడా కొంచెం తగ్గిందండి. సో చిన్నప్పుడే బుధ దశ, శుక్ర దశ ఇవన్నీ మిడిల్ ఏజ్ వచ్చే టైంకి శుభగ్రహ యొక్క దశలు అయిపోతాయి. ఇంకా పాపగ్రహాల యొక్క దశలు స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతం కేతు మహాదశ నడుస్తుందండి. 2022 నుంచి 2029 దాకా ఉంటుంది. ఇంకా అంతర్దశలు చూసుకున్నట్లయితే కేతువులో సూర్యుడు నడుస్తున్నాడండి. ఇది 22 నవంబర్ 2023 నుంచి 28/3/2024 తర్వాత కేతువులో చంద్రుడు, తర్వాత కేతువులో కుజుడు, అన్ని అశుభ గ్రహాల యొక్క దశలే నడుస్తూ ఉన్నాయి. దశానుకూలత లేదు. ఇంకా గ్రహానుకూలత చూసుకున్నట్లయితేనండి, సో ఒక్కటే మిగిలింది. ఇంకా బుధ దశ అయిపోయింది, శుక్ర మహాదశ ఉంది. సో శుక్ర మహాదశ అంటే కుజుడు 10 డిగ్రీల్లో ఉన్నాడు, శుక్రుడు 21 డిగ్రీల్లో ఉన్నాడు. అయితే వీటిని శనీశ్వరుడు 3వ చూపుతో చూడడం అన్నది జరుగుతుంది. ఇది కొంచెం బెటర్ అవుతుంది. ఇంకా కుజుడిని చూసుకున్నట్లయితే కుజుడు 12వ భావాన్ని చూస్తూ ఉన్నాడు, 3వ భావాన్ని చూస్తూ ఉన్నాడు, 4వ భావాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. ఇంకా శనీశ్వరుడు గురువు యొక్క స్థానంలో ఉన్నాడు, మీనంలో ఉన్నాడు. సో శనీశ్వరుడు గురువు యొక్క 2 గృహాలని చూడటం అన్నది ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుంది. అయితే సూర్యుడు 10వ స్థానంలో ఉన్నాడండి. ఇది చాలా బ్యాడ్ అవుతుంది. ఇంకా వీరికి జాబ్ అండ్ కెరీర్ ఎలా ఉంది? సో 11వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, 10వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. కాబట్టి వీరికి జీవన స్థానం అన్నది సరిగ్గా లేదండి. దినదిన పూట గండంగా ఉన్నట్టుగానే ఉంటుంది. వీరికి ఏ జాబులోనూ స్థిరత్వం అన్నది ఉండదండి. గవర్నమెంట్ జాబ్స్ అన్నవి వీరికి రావు. ఇంకా ప్రైవేట్ జాబ్స్ వచ్చినప్పటికీ ప్రైవేట్ జాబ్స్ ఏవి కుదురుగా ఒక స్థానంలో ఏవి ఉండవండి. అత్తమాను మారుతూ ఉండవలసి ఉంటుంది. ఏది స్థిరత్వం అన్నది ఉండదు. 10వ స్థానం పోయిందంటే ఇంకా 5వ స్థానం గురించి చూసుకున్నట్లయితే, అంటే విద్యా బలం ద్వారా ఏమైనా చేసుకోవాలి అని అనుకున్నా ఈ 5వ స్థానాన్ని పాపగ్రహ దశ అయినటువంటి చంద్రుడే చూస్తూ ఉన్నాడు. కాబట్టి వీరికి 5వ స్థానం కూడా పోయిందండి. అంటే విద్యా బలం ద్వారా వీరు చేయటం అన్నది చాలా కష్టము. అంటే బాగా కష్టజీవి అవ్వవలసి ఉంటుంది.
అంటే విద్యాబలం ఉన్నప్పటికీ సరి అయిన సమయానికి స్ఫురణ అన్నది కలగదు. సో స్ఫురణ అన్నది కలగదు కాబట్టి ఏమైనా పరీక్షలు రాయాలన్నా లేదా ఏమైనా ఇంటర్వ్యూలకు వెళ్ళాలన్నా సరైనటువంటి స్ఫురణ అన్నది లేక ఉత్తీర్ణత సాధించడం లేదా వారిని ప్రసన్నం చేసుకోవటం అన్నది కష్టమవుతుంది. సో ఇది కూడా పోయింది. సో జాబ్ ప్రకారంగా వీరికి ఇంకా చిన్న చిన్న జాబులు చేసుకోవడం అవుతుంది. అకస్మాత్తుగా వీరికి ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా కెరీర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇంకా కెరీర్ అన్నట్లయితే ఒకవేళ వీరు బిజినెస్ లో చూసుకున్న ఆరో భావం ఆరో భావాన్ని ఎవ్వరూ చూడటం లేదు. ఇంకా 10 పోయింది, 11 పోయింది, 12 కూడా పోయింది. సో వీరికి బిజినెస్ కూడా కలిసి రాదు. సో ఏదేమైనప్పటికీ వీరికి చిన్న చిన్న జాబులు చేసుకోవటమే ఉత్తమం. ఇంకా వీరికి చూసుకున్నట్లయితే శని మహాదశే ఏదో కొద్దో గొప్ప ఏదో కలుగుతుందండి. కాబట్టి వీరు చదువుకున్నటువంటి విద్య ద్వారా ఏదైనా టీచింగ్ ప్రొఫెషను, కన్సల్టెన్సీ ఓరియంటెడ్, సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ చేసుకోవటమే ఉత్తమము. అది ఇతను ఏం చదువుకున్నాడు అన్న దాన్ని బట్టి వాటికి సంబంధించినటువంటి సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ చేసుకోవటమే ఇతనికి మిగిలినటువంటి ఒకే ఒక ఆస్పెక్ట్. సో గురువు యొక్క 2 గృహాలని పట్టుకున్నాడు కాబట్టి ఆ విధంగానే, ఎందుకంటే గురువు యొక్క భావాలని ఇతను ప్రభావితం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక గురువుగా ఒక టీచింగ్ ప్రొఫెషన్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. టీచింగ్ ప్రొఫెషన్ కానీ లేదా సర్వీస్ ఓరియంటెడ్, కన్సల్టెన్సీ ఓరియంటెడ్ ఏదైనా కన్సల్టెన్సీ ఏదైనా పెట్టుకున్నా అందులో ఈ రకంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ అంటే వీరు ఏదైనా సర్వీస్ చేసినట్లయితే ఆ సర్వీస్ కింద ఛార్జ్ చేస్తారు. దాని ప్రకారంగా వీరికి డబ్బులు వస్తాయి. ఎందుకంటే అలాంటి జాబ్స్ చేసుకోవటమే ఇంపార్టెంట్. అంతకు తప్పితే ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి వీరికి ఏ విధమైనటువంటి గ్రహాల యొక్క బలం లేదండి. అలాగే ఈ జీవన భృతి అన్నది బాగా కష్టంగా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్కి అసలు ఛాన్సే లేదు. ఒకవేళ వాటి గురించి ప్రయత్నం చేసిన ఊరికినే అనవసరమైనటువంటి ఖర్చులు తప్పితే ఏ విధమైనటువంటి ఉపయోగం కూడా లేదు. కాబట్టి చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్ చేసుకోవటం లేదా ఏదైనా సైడ్ వేస్గా ఏదైనా టీచింగ్ ప్రొఫెషన్ లేదా సర్వీస్ ఓరియంటెడ్గా జాబ్స్ చేసుకోవటమే ఇతనికి జీవిత గమ్యం అవుతుంది. See you next one. వీరు 20వ తారీఖు సెప్టెంబర్ 1995 పుట్టారండి. 12:10 పుట్టారు. మధ్యాహ్నం నిర్మల్లో పుట్టడం అన్నది జరిగింది. వీరికి వృశ్చిక లగ్నం రావడం జరిగిందండి. వీరు అడుగుతున్నది మ్యారేజ్ ఎప్పుడు, మ్యారేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, కెరీర్ ఏ విధంగా ఉంటుంది, ఏ దశ యోగిస్తుంది. వీరికి దశానుకూలత చూసుకున్నట్లయితే అండి వీరు శని మహాదశలో పుట్టారు. గురు మహాదశలో పుట్టుంటే ఎక్సలెంట్ గా ఉండునండి. శని మహాదశలో పుట్టారు కాబట్టి శని యొక్క ఇంకా 10 సంవత్సరాలు ఉండిపోయింది. శని అంటే ఒక 60% ఉండిపోయాడు. సో శని యొక్క అశుభత్వం అన్నది ఇంకా వీరికి కలుగుతూ ఉంటుంటుంది. అంటే శని యొక్క అంతర్దశలు ఎప్పుడు వచ్చినా అతన్ని కొంచెం డ్రాగ్ ఆన్ చేస్తూ ఉంటుంటాడు. సో చిన్నప్పుడే బుధ దశ, శుక్ర దశలు కూడా అయిపోతూ ఉంటుంటాయి. కాబట్టి వీరికి ప్రాబ్లం అన్నది ఉండదు. తర్వాత అంతా మిడిల్ ఏజ్ నుంచి శుభగ్రహాల యొక్క దశలు వస్తూనే ఉంటాయి. వీరికి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కేతు మహాదశ రన్నింగ్ లో ఉందండి. ఇది జూలై 2021 నుంచి జూలై 2028 వరకు ఉంటుంది.
ఇంకా అంతర్దశలు చూసుకున్నట్లయితే కేతువులో కుజుడు నడుస్తూ ఉన్నాడు. 3/2/2024 నుంచి 30/6/2024. వీరికి గ్రహాలు చూసుకున్నట్లయితే లగ్నంలో గురువు ఉన్నాడండి. అయితే ఈ లగ్నాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉన్నాడు. సో ఇతని యొక్క రూపాన్ని, ఆకారాన్ని ఈ శనీశ్వరుడు కొంచెం ఇబ్బంది పెట్టడం అన్నది జరుగుతుంది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అని అడుగుతున్నారు. సో మ్యారేజ్ అంటే 7వ భావాన్ని చూడాల్సి ఉంటుందండి. 7వ భావాన్ని గురువు చూస్తూ ఉన్నాడు, కుజుడు కూడా చూస్తూ ఉన్నాడండి. ఇది చాలా శుభ పరిణామం. అలాగే గురువు 9వ భావాన్ని చూస్తూ ఉన్నాడు, చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. చంద్రుడు కూడా శుభుడేనండి వృశ్చిక లగ్నానికి. 9వ భావం అయినటువంటి చంద్రుడు 9వ భావంలోనే ఉండటం, దానిని గురువు కూడా సపోర్ట్ చేయడం అన్నది జరుగుతుంది. ఇంకా కుజుడిని చూసుకున్నట్లయితే కుజుడు 3వ భావాన్ని చూస్తూ ఉన్నాడు, 6, 7 కూడా చూస్తూ ఉన్నాడు. చంద్రుడు ఇది చూస్తున్నాడు. ఇక్కడ బుధుడు, శుక్రుడు, సూర్యుడు చూసినట్లయితే ఇక్కడ సూర్యుడు చాలా బలంగా ఉన్నాడండి. సో ఇది 5వ భావాన్ని చూస్తూ ఉన్నాడు. చక్కటి ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఇంకా శనీశ్వరుడు చూసుకున్నట్లయితే శనీశ్వరుడు 4వ భావంలో ఉండి 6వ భావాన్ని చూస్తున్నాడు, కానీ కుజుడు ఇంకా ఎక్కువ దూరాన్ని చూస్తూ ఉన్నాడు. అలాగే 10వ భావాన్ని చూస్తూ ఉన్నాడు, లగ్నాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. శనీశ్వరుడు యొక్క సిచ్యువేషన్ అది. ఇప్పుడు వీరికి మ్యారేజ్ అడుగుతున్నారు. మ్యారేజ్ అంటే 7వ భావం అండి మెయిన్. 8వ భావాన్ని ఎవరు చూడటం లేదు. సో 9వ భావము శుభకార్యాలు చేసేటువంటి స్థానము గురువు చూస్తూ ఉన్నాడు. అలాగే చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ కి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నవి ఉండవు. ఇంకా వీరికి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ప్రస్తుతం చూసుకున్నట్లయితే అండి, ఈ పక్కనున్న రాశి చక్రము గోచార రీత్యా చేస్తున్నటువంటి అండి, ఇందులో 2 మెయిన్ గ్రహాలనే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ శనీశ్వరుడు, గురువు ఇద్దరు ఉండటం జరిగింది. ఈ గురువు 2024 మే నాడు ఇతను వృషభానికి వెళ్తాడండి. సో వృషభానికి వెళ్ళినప్పటికీ ఇమీడియట్ గా సూర్యుడు కూడా అక్కడికి వస్తాడు. సో దానివల్ల గురు మౌఢ్యం అన్నది ఏర్పడుతుంది. సో మే దాటినట్లయితే జూన్, అయితే సూర్యుడు కూడా వీరికి శుభుడేనండి. సో మే నుంచి వీరికి వివాహ యోగం ఉండడానికి ఆస్కారం ఉంది. 2024 మే నుంచి అండి. ఒకవేళ ఆ మేలో అయ్యేటట్లయితే చక్కటి కళత్రం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ గురు మౌఢ్యమి ఉంది అని అనుకున్నట్లయితే జూన్ నుంచి మాత్రం ఈ సూర్యుడు ముందుకి వెళ్ళిపోతాడు. కాబట్టి జూన్, జూలై అయినట్లయితే కుజుడు కూడా అక్కడికే రావడం జరుగుతుందండి. సో వీరికి మే నుంచి స్టార్ట్ అవుతుంది. 2024 మే నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై నుంచి అయినట్లయితే ఇంకా మీకు కంపల్సరీ గన్ షాట్ మీకు మ్యారేజ్ అవడానికే ఆస్కారం ఉంటుంది. అంటే ఆ గోచార రీత్యా జూలై నుంచి ఇంకా ఎక్కువగా యోగిస్తుందండి. సో లగ్నాధిపతి అలాగే పంచమాధిపతి కూడా అక్కడికి వెళ్తాడు. సో పంచమాధిపతి అక్కడికి వెళ్ళాడు అంటే మంచి చదువుకున్నటువంటి విద్యా వినయము ఉండేటువంటి కళత్రం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మ్యారేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారు. మ్యారేజ్ లైఫ్ మీకు చాలా బాగుంటుందండి. 8వ భావాన్ని ఎవరు చూడకపోయినప్పటికీ 7వ భావము, 9వ భావం బాగున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. అయితే 4వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి గృహంలో మధ్య మధ్యలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, భావ విభేదాలు జరుగుతూ ఉంటాయి తప్పితే అవి పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనప్పటికీ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇంకా కెరీర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ 28 సంవత్సరాలు, ఈ టైంకి ఆల్రెడీ మీరు ఏయో ఒకటి చేస్తూ ఉండాలి. కెరీర్ చూసినట్లయితే 10వ భావం అండి.
10వ భావాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి మీకు ఏ జాబ్ లోనూ సరైనటువంటి నిలకడ ఉండదు. అంటే ఆ నిలకడ ఉండకుండా అత్తమాను సాటిస్ఫాక్షన్ ఉండకుండా అటు ఇటు మారడం అన్నది జరుగుతుంది. శనీశ్వరుడు ఆ విధంగా చేస్తూ ఉన్నాడండి. అయితే మీరు చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్య ద్వారా మీరు జాబ్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. బిజినెస్ చూసినట్లయితే బిజినెస్ 6వ భావము శనీశ్వరుడు కుజుడు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మధ్య మధ్యలో ఇది జరుగుతూ ఉంటుంది. మోసపోవడం ఇటువంటివి జరగవచ్చు. ఇంకా 10వ భావంలో దెబ్బ వేసింది. 11 ఓకే, 12 ఓకే. బిజినెస్ కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. అయితే ఏదేమైనప్పటికీ మీరు చదువు ద్వారా మీరు సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్, ఒకవేళ మీరు బిజినెస్ చేసుకోవాలనుకుంటే మీరు ఏవైతే చదువుకున్నారో ఆ చదువు ద్వారా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెసెస్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పవచ్చు. ఒకవేళ బిజినెస్ చేసుకోవాలనుకుంటే, లేదు ఏదైనా ఒక చోట ఉద్యోగం చేయాలి అనుకుంటే మీరు ఏదైతే చదువుకున్నారో ఆ చదువు ద్వారా ఆ విద్య ద్వారా మీరు ప్రైవేట్ జాబ్స్ చేసుకోవడం అన్నది మంచిది. పిత్రార్జితాన్ని మంచిగా మీరు సంపాదించుకుంటారు. శుభకార్యాలు, దైవ కార్యాలు ఇవన్నీ బాగా చేస్తూ ఉంటారండి. ఏదేమైనప్పటికీ మీరు స్థిరాస్తులు కాకుండా చర ఆస్తుల్లోనే ఉంచుకోవడం ఇంపార్టెంట్. మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే చరాస్తులుగానే ఉంచుకోండి. అది చరాస్తులు అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, లేదా బంగారం కావచ్చు, ఇలాగ. అంతేగాని స్థిరాస్తుల్లోకి మార్చుకోవద్దు. స్థిరాస్తులు మార్చుకోవాలి అని అనుకుంటే అందులో ఒక్కొక్కసారి మోసపోవడానికి కానీ ఏమైనా డాక్యుమెంట్స్ లిటిగేషన్లు ఉండడానికి కానీ ఆస్కారం ఉంటుంది. మీకు ఏ దశ యోగిస్తుంది? వీటన్నిటిలో చూస్తుంటే చంద్రమహాదశ చంద్రమహాదశ లేదా చంద్రుడి యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు మీకు ఎక్కువగా, అన్నిటికంటే మీకు ఎక్కువగా చంద్రమహాదశలో బాగా యోగిస్తుందండి. ఆ తర్వాత కుజ మహాదశ బాగా యోగిస్తుంది. సూర్యుడి యొక్క గృహాన్ని శనీశ్వరుడు పట్టుకున్నాడు, కానీ సూర్యుడు ఇక్కడగా ఉన్నాడు కాబట్టి సూర్యుడు వచ్చేటప్పుడు కూడా మీకు గవర్నమెంట్ వారి నుంచి అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే గురు మహాదశ కూడా ప్రాబ్లం లేదు. ఎక్కువగా మీకు చంద్రుడి యొక్క అంతర్దశల్లో బాగా ఎక్కువగా యోగిస్తుంది. మంచి స్ఫురణ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. See you next one. వీరు 31 మే 1974లో పుట్టారండి. మార్నింగ్ 6:25 AM అమలాపురంలో పుట్టడం జరిగింది. వీరిచ్చినటువంటి డేటా ప్రకారంగా వీరికి వృషభ లగ్నం వచ్చిందండి. మీరు ఇచ్చిన డేటా ప్రకారంగానే నేను యొక్క చార్ట్ని చేయడం జరుగుతుంది. ఇందులో నేను చెప్పేటువంటి ఏవైనా శుభ అశుభ ఫలితాలు ఏవైనా ఉన్నప్పటికీ అవి పాటించడమా పాటించకపోవడమా అన్నది మీ యొక్క అంతరంగిక విషయము. దాంతో మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. సో వీరికి దశానుకూలత ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటే చంద్ర మహాదశలో పుట్టారు అంటే చంద్రుడు ఇంకా ఉండిపోతాడు. ఓకే, చంద్రుడు ప్రాబ్లం లేదు. చంద్రుడు కొంచెం ఉండిపోతాడు. సూర్యుడు శుభుడే. అదే సూర్య మహాదశలో పుట్టుంటే ఎక్సలెంట్ దశానుకూలత అని చెప్పచ్చు. ప్రస్తుతానికి వీరికి 74 అంటే 50 సంవత్సరాలు. ప్రస్తుతానికి వీరికి శని మహాదశ నడుస్తుంది. సో మ్యాక్సిమం పాపగ్రహాల యొక్క దశలు అయిపోయినాయండి. 2019 నుంచి నడుస్తూ ఉంది. 2038కి అవుతుంది. ప్రస్తుతానికి వీరికి అంతర్దశలు చూసుకున్నట్లయితే శనిలో బుధుడు నడుస్తూ ఉన్నాడు. 28వ తారీఖు సెప్టెంబర్ 2022 నుంచి 6/6/2025. వీరు అడుగుతుంది ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఆస్ట్రాలజీలో రాణిస్తారా?
లేకపోతే ఏ ప్రొఫెషన్, ఏ కెరీర్ బాగుంటుంది అని అడుగుతున్నారు. లగ్నంలో సూర్యుడు ఉన్నాడండి. ఇది శుభ పరిణామము. అంటే చాలా దేహదారుఢ్యంతో ఆరోగ్యకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా రెండో భావంలో శనీశ్వరుడు, బుధుడు ఉన్నారు. అయితే వీటిని గురువు చూస్తూ ఉన్నాడు. అయితే గురు మహాదశ అయిపోవటం అన్నది ఎంత శుభ పరిణామమో చూడండి. ఈ గురు మహాదశ అయ్యే వరకు వీరికి సరైనటువంటి వాక్కు, అంటే వాక్కు వలన ఇతరుల నుంచి అవమానాలు పొందడానికి, చేతిలో ధన లోభం జరగడానికి ఆస్కారం ఉండేది. గురు మహాదశ అయిపోయింది కాబట్టి అవన్నీ పటాపంచలం అయిపోవడం అన్నది ఎంత శుభ పరిణామమో ఒకసారి చూడండి. గురువు గారు చెప్పినటువంటి దశానుకూలత, ఈ గ్రహానుకూలత యొక్క చెప్పినటువంటి ప్రొసీజరు ఏ జ్యోతిష్యులు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. అంటే మనకు తెలుసున్నటువంటివి. ఇది చక్కటి గ్రంథం అండి, సప్రమాణ జ్యోతిష్యారము. సో ఇది చాలా శుభ పరిణామం అండి. శనీశ్వరుడు రెండో భావంలో ఉండటం వలన మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. విశేషమైనటువంటి ప్రజలని ఆకట్టుకోగలుగుతారు. ఇందులోనే బుధుడి యొక్క స్వస్థానం ఉండటం వల్ల మీరు చెప్పేటువంటి మాటలు మంచి సమయస్ఫూర్తిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే గురు మహాదశ అవనంత వరకు మీకు ఈ వాక్కు వలనే ఇతరుల నుంచి విమర్శలని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉండేది. ఈ గురు మహాదశ అయిపోవడంతో మెచ్యూరిటీ రావడం, సరైన వాక్కు ఉండటం అన్నది జరిగింది. ఈ శనీశ్వరుడు సింహాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. చూడండి, గురువు కూడా చూస్తూ ఉన్నాడు. గురు మహాదశ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో సూర్యుడు మంచివాడే, శనీశ్వరుడు ఈ సింహాన్ని చూడటం జరుగుతుంది. చంద్ర మహాదశ 5వ భావంలో ఉంది. సో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకున్నట్లయితే 5వ భావంని చూడాల్సి ఉంటుందండి. ఏ శుభగ్రహాలు చూడటం లేదు. చంద్ర మహాదశ ఉండిపోయింది. సో ఈయన 74 అంటే 68లో పుట్టాడంటే 6 సంవత్సరాలు, అంటే 70% బలం ఇంకా ఉండిపోయిందండి. అలాగే చంద్రుడి యొక్క గృహం కర్కాటకంలో కుజుడు ఉన్నాడు. అయితే కుజు మహాదశ కూడా అయిపోయింది అనుకోండి. కానీ ఈ కర్కాటకాన్ని ఏ శుభగ్రహాలు లేవు. సో వీరు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు. సో మీ మాట, సమయస్ఫూర్తి, వాకు అన్నది సూపర్ అండి. సో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని అనుకుంటున్నారు, నేర్చుకోవచ్చండి. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే దానికి కారకుడు బుధుడేనండి. ఈ బుధుడిని శనీశ్వరుడు బాగా సపోర్ట్ చేయడం అన్నది జరుగుతుంది. అయితే 5వ భావం పోయిందండి. 5వ భావం పోయింది. సరే, శనీశ్వరుడు గురువు యొక్క 2 గృహాలని కూడా చూస్తూ ఉన్నాడు. నేర్చుకోవచ్చండి, నేర్చుకోవచ్చు. కానీ ఆ నేర్చుకున్నది, ఆ విద్య ఏదైతే ఉందో దానిని పూర్తిగా మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం అన్నది కొంచెం కష్టం అవుతుంది. అంటే దీని మీదే ఆధారపడి మీ యొక్క జీవనం సాగించాలి అనుకుంటే కొంచెం కష్టం అవుతుందండి. ఎందుకంటే ఏదైనా సరే అందులో మీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి అని అనుకుంటే 10వ భావాన్ని చూడాల్సి ఉంటుంది. ఈ 10వ భావాన్ని ఎవరు చూడటం లేదు. అశుభగ్రహమైనటువంటి గురువు అయిపోయినప్పటికీ శుభగ్రహాలు ఏవి లేవు. కాబట్టి మీరు ఈ ఆస్ట్రాలజీ నేర్చుకుని దాని మీద మీ జీవనం సాగించాలి అని అనుకుంటే కొంచెం జీవన భారం అవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీరు ఆస్ట్రాలజీ నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఆ నేర్చుకున్నటువంటి విద్య అన్నది పూర్తిగా మీకు కెరీర్ ప్రకారంగా లేదా ప్రొఫెషన్ ప్రకారంగా మీకు దానినే నమ్ముకున్నట్లయితే మీకు అది జీవన భారం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ప్రొఫెషన్ చూసుకున్నట్లయితే అండి, మీకు గురువు యొక్క 2 స్థానాలని చూస్తూ ఉన్నాడు కాబట్టి
మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆరో భావాన్ని చూసినట్లయితే ఆరో భావాన్ని శుక్రుడు చూస్తూ ఉన్నాడు. సో 11వ భావాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉన్నాడు. 12వ భావాన్ని శుక్రుడు కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు బిజినెస్ చేయవచ్చు. మీకు ఏదైనా బిజినెస్ చేయాలనేటువంటి ఏదైనా ఇవి ఉంటే ఆ బిజినెస్ అన్నది గురువు యొక్క 2 స్థానాలను కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఒక స్కూల్స్, ఎందుకంటే 4వ భావాన్ని శనీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఏమైనా స్కూల్స్ కానీ ఇలాంటి కట్టించడం లేదా అటువంటి కాంట్రాక్టులు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఏమైనా చేయడం, అటువంటి చేసుకోవడం ఉత్తమం అండి. లేదు అని అనుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి దాని ద్వారా మీరు టీచింగ్ ప్రొఫెషన్ ఇటువంటి చేసుకోవడం చాలా మంచిది. అందులో మీరు రాణించడానికి ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీరు 10వ భావంలో ఎవరు లేరు. కాబట్టి చూడండి, కుజుడు ఉండిపోయినట్లయితే 9వ భావాన్ని 10వ భావాన్ని అలాగే శని 2 గృహాలని పట్టుకోవడం, గురువు కూడా శనిని పట్టుకోవడం, మిక్కిలి మీరు ఆటుపోట్లు కలిగి ఉండుంటారు. ఇప్పుడు దాకా మీకు ఇవన్నీ అయిపోవడంతో అంత రిలీఫ్ రావడం అన్నది జరిగిందండి. సో ఇది కరెక్ట్ టైం అండి. మీరు జ్యోతిష్యం నేర్చుకోవచ్చు. అయితే జ్యోతిష్యం మీదే మీరు ఆధారపడి మీరు ముందుకి సాగలేరు. నేను చెప్పినటువంటి గవర్నమెంట్ కట్టడాలు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లేదా గవర్నమెంట్ స్కూల్స్, ఎందుకంటే గురువు యొక్క 2 గృహాలని చూడటం అన్నది జరిగింది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఇటువంటి ఏమైనా చేసుకోవటం, లేదా మీరు స్కూల్స్ పెట్టి అందులో టీచింగ్ ప్రొఫెషన్, లేదా మీరు చదువుకున్నటువంటి విద్య ద్వారా సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ చేసుకోవటం, సో బిజినెస్లు ఆ విధంగా చేసుకోవడం, ఇవన్నీ మీకు బాగా కలిసి వస్తాయి. ఆ ప్రొఫెషన్లో ఉండటం వల్ల బాగా కలిసి వస్తుంది. లేదా మీరు ఆల్రెడీ ఏమైనా లాయర్ వృత్తులు కానీ లేకపోతే వైద్య వృత్తులు కానీ లేదా ఫార్మసీకి సంబంధించినవి కానీ ఏమైనా చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రొఫెషన్లో కూడా మీకు బాగా ఇదవుతుందండి. అందులో మీరు కన్సల్టెన్సీ ప్రొవైడర్గా మీరు ఎక్కడైనా జాబ్ చేసుకున్నట్లయితే మీకు జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఎందులో ఏం చేసినా సరే మీరు అందులో కీర్తి ప్రతిష్టలని సంపాదించలేకపోవచ్చు. అయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ వాక్కు ద్వారా ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మీరు ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. జాతకాలు చెప్పడానికి కానీ లేదా కన్సల్టెన్సీ ఓరియంటెడ్గా ఉండడానికి కానీ లేదా అటువంటి బిజినెస్లు చేయడానికి కానీ ఇది చాలా ఉపయోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వడ్డీ వ్యాపారాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఒకవేళ మీ దగ్గర ధనం ఉన్నట్లయితే, ఇంకా 9వ భావాన్ని చూసినట్లయితే 9వ భావాన్ని ఎవరు శుభగ్రహాలు ఏమీ చూడటం లేదండి. సో మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. సీ యూ నెక్స్ట్ వన్. ఇది సంక్రాంతి సందర్భంగా నేను 2 వీడియోలు ప్రేక్షకుల యొక్క సందేహాల గురించి చెప్పడం అన్నది జరిగిందండి. ఇంకా ఈ తర్వాత మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయి తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి బై కన్సల్టెన్సీ రూపంలోనే మీ సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. నమస్తే.